పొగబెడుతున్న క్యాన్సర్. గుట్కా, ఖైనీ, సిగరెట్లతో ఏటా 20,000 మందికి క్యాన్సర్. మగవారిలో 58.8%, మహిళల్లో 29.7% మందికి ముప్పు. 60% కేసులు ముదిరాక గుర్తింపు. 2026లో 46,000 కొత్త కేసులు. ICMR NCDIR తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ రిపోర్ట్లో వెల్లడి. వీడు మొత్తం ఎవడా వీడు ఆంధ్రజ్యోతుడు భయపట్టించేటట్టు వేసిండా. వీడు పొగ తాగేటోళ్ళకే వస్తుందట, వీడు అందరికీ వచ్చేటట్టు వేసిండు. వీడు ఇక్కడ వివరం రాయకుండా ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరికి క్యాన్సర్ అంటే అది సిగరెట్ తాగేటోనికి, గుట్కా తినటోనికి వస్తుందట. వీడేం చేసిండు, మొత్తం ఒట్టిగా ఇంటికాడ పుణ్యానికి కూర్చున్న వాళ్ళకి వస్తుంది అన్నట్టు రాసుకొచ్చిండు ఆంధ్రజ్యోతుడు. ఇక్కడ వీళ్ళేం రాసిండు, గుట్కా, ఖైనీ, సిగరెట్లతో ప్రతి ఏటా 20,000 మందికి క్యాన్సర్. ఇది గుట్కాలు తినేటోళ్లకు, సిగరెట్లు తాగేటోళ్లకు, ఖైనీ తినేటోళ్లకు ఈ క్యాన్సర్ ముప్పు అధికంగా ఉన్నదట. ఇక కొందరికి ఉచితంగా వస్తే ఇక ఎవరేం చేయలేము, అది వాళ్ళ బ్యాడ్ లక్. కాబట్టి ఎంఎన్జే నీమ్స్ సహా 10 ప్రధాన ఆసుపత్రుల్లో నమోదైన కేసుల ఆధారంగా నివేదిక. ఇగో కార్యాలు దెబ్బతిన్నాయి, దొబ్బలు అంటారు వీటిని. మనమే ఊపిరితిత్తులు అంటాం కానీ మామూలుగా జంతువులకు దొబ్బలు, కార్యాలు అంటాంగా. ఇగో ఈ గుట్కా, సిగరెట్లు తింటే ఇగో గిట్లుండవలసిన ఊపిరితిత్తులు గిట్లా మాడి మషి అయిపోయినాయి, మొత్తం ఫ్రై చేసినట్టే అయిపోయినాయి. నిప్పుల మీద ఫ్రై చేసి పడేస్తాం కదా, అవి అట్లా అయిపోయినాయి. మరి కాబట్టి పీల్తారు ఇట్లా నిలబడిగా, ఇట్లా పోకిరి సినిమాల మహేష్ బాబు పీల్చినట్టు పీలుతారు. జర తగ్గించుర్రా. మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, గుట్కా నములుతారు. ఇక ఎంత కంపు ఉండాలి ఆ నోరు. ఈ డ్రైనేజ్ కంటే అద్మానంగా ఉంటుంది ఇక నోరు అంటేనే ఏదో ఒకటి నమ్మేదానికి అన్నట్టు చేస్తారు వీళ్ళు. సిగరెట్ అయిపోగానే గుట్కా చేస్తారు, కథం ఎంత కంపు ఉండాలి ఆ నోరుగా.